వ్యూవర్స్, నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోలేం. ముఖ్యంగా చిన్నపిల్లలు మొబైల్ స్క్రీన్స్కు అతుక్కుపోయి చదువుని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. ఈ డిజిటల్ వ్యసనం నుంచి తమ పిల్లలను కాపాడడానికి కర్ణాటకలోని బెల్గావి తాలూకా హల్గా గ్రామస్తులు ఓ అద్భుత నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు రాత్రిపూట 2 గంటల పాటు స్వచ్ఛందంగా డిజిటల్ లాక్డౌన్ పాటిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహారాష్ట్రలో విజయవంతమైన ఒక ప్రయోగాన్ని స్ఫూర్తిగా తీసుకున్న హల్గా గ్రామ పంచాయతీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి సైరన్ మోగుతుంది. ఈ శబ్దం వినగానే గ్రామంలోని ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్లను 2 గంటల పాటు అంటే 9 గంటల వరకు పక్కన పడేస్తారు, టీవీ ఆపేస్తారు. ముఖ్యంగా ఎస్ఎస్ఎల్సి అంటే 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 గంటల సమయాన్ని పిల్లలు కేవలం చదువుకే కేటాయిస్తారు. సాధారణంగా ఈ సమయంలో టీవీ సీరియళ్లకు అలవాటు పడే మహిళలు కూడా పిల్లల భవిష్యత్తు కోసం వాటిని త్యాగం చేసి ఈ డిజిటల్ విరామంలో భాగస్వామ్యం కావడం విశేషం. పిల్లలు పక్కదారి పట్టకుండా ఏకాగ్రతతో చదువుకోవాలని తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పిల్లల విద్య కోసం తీసుకున్న ఈ అతి ముఖ్యమైన అడుగు ఇది. వారిలో క్రమశిక్షణను పెంచడంతో పాటు మితిమీరిన స్క్రీన్ టైం వల్ల కలిగే అనర్థాల నుండి వారిని కాపాడాలనుకుంటున్నాం అని గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఒకరు తెలిపారు. రోజు 2 గంటల పాటు డిజిటల్ పరికరాలను దూరంగా ఉండడం వలన పిల్లలు చదువుపై మెరుగ్గా దృష్టి సారిస్తారని స్థానికుడు రోహిత్ యల్లూర్కర్ సంతోషం వ్యక్తం చేశారు. సాంకేతికతకు బానిసలు అవుతున్న నేటి సమాజానికి హల్గా గ్రామం మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.